హాయ్ హలో వెల్కమ్ అండి. ఈరోజు మనం చూసే ఈ మొక్క పేరు నేల ఉసిరి అంటాము. ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆయుర్వేదిక్ మొక్క. దీనిని కొన్ని ఏరియాల్లో భూమి ఉసిరి అని కూడా అంటారు. దీని ముఖ్యంగా స్టోన్ బ్రేకర్ అనే ఒక పేరుంది. దీని సైంటిఫిక్ నేమ్ ఫిలాంతస్ నిరూరి. ఈ నేల ఉసిరి మొక్కకి మన ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా లివరు, కిడ్నీ సమస్యలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ నేల ఉసిరి మొక్క. దీన్ని స్టోన్ బ్రేకర్ అని ఎందుకు అన్నారు అంటే, ఈ నేల ఉసిరి మొక్కని ఒక పద్ధతి ప్రకారం వాడితే కిడ్నీలో రాళ్ళని సమూలంగా కరిగిస్తుందన్నమాట. దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దీని ఆకులు మామూలు ఉసిరి ఆకుల మాదిరిగానే ఉంటాయి. దాన్ని తిప్పి చూస్తే వెనకాల చిన్న చిన్న బాల్స్ లాంటి కాయలు ఉంటాయి. అందుకే దీన్ని భూమి ఆమ్ల నేల ఉసిరి అంటారు. ఈ మొక్క సమూలంగా అంటే కాండం, ఆకులు, కాయలు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా నేల ఉసిరిని కిడ్నీ స్టోన్స్ని కరిగించడానికి, లివర్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా నేల ఉసిరిని వాడుతారు. ఈ నేల ఉసిరిని ఏ ఏ సమస్యలకి వాడుతారో తెలుసుకుందాము. దీన్ని సపరేట్గా ఏమీ పెంచాల్సిన అవసరం లేదండి. అక్కడక్కడ పడి వస్తూ ఉంటుంది. కాకపోతే మనం వాడేటప్పుడు శుభ్రమైన ప్లేసుల్లో పెరిగినటువంటి మొక్కలను మాత్రమే తీసుకుని వాడితే బాగుంటుంది. ఎక్కడంటే అక్కడ పనికిరాని ప్లేసుల్లో అట్లా పెంట కుప్పల్లో అట్లా పడి మొలిచినటువంటి ఆకులను మాత్రం వాడొద్దండి. అది మంచిగా ఉండదు. మంచి మొక్కల మధ్యలో అట్లా గట్ల మధ్యలో అట్లా మంచి ప్లేసుల్లో పెరుగుతూ ఉన్న మొక్కలను మాత్రమే తీసుకొని వాడండి. ఇది సపరేట్గా సీడ్స్ తెచ్చి వేసుకొని ఏం పెంచరు. అక్కడక్కడ వస్తూ ఉంటుంది. అవసరమయ్యి కావాలంటే దాని వెనకాల సీడ్స్ వస్తాయండి. అది నేలను చూస్తూ ఉంటుంది కాబట్టి నేల ఉసిరి అంటారు. ఆకులు కింద సన్న సన్న బాల్స్ లాంటి విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు తీసుకొచ్చి మనము ఒక చోట వేసుకుంటే మొలకెత్తుతాయి. మనకి ఏదైనా అవసరమయ్యి పెంచుకోవాలనుకుంటే ఆ విత్తనాలు తీసుకొచ్చి వేసుకున్నామంటే కొత్త మొక్కలు వస్తాయి. దీంట్లో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ అండ్ సైంటిఫిక్ వాల్యూస్ రెండు ఉన్నాయి. ముఖ్యంగా ఇది కిడ్నీ స్టోన్స్కి ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసుకుందాము. ఇది కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లను కరిగించడంలోనూ, కొత్త రాళ్ళు ఫామ్ కాకుండా నిరోధించడంలోనూ ఉపయోగపడి మూత్రాన్ని అంటే యూరిన్ ఫ్రీగా వచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా లివర్ హెల్త్కి వాడుతారు. ఇది పాతకాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇది లివర్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే జాండీస్ వచ్చిన వాళ్ళకి లివరు డ్యామేజ్ కాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వైరస్ల నుండి లివర్ని కాపాడడంలోనూ ఈ నేల ఉసిరి ఉపయోగపడుతుంది. దీన్ని కషాయంగా కానీ, పౌడర్గా కానీ, లేదా నూరి పచ్చి ఆకులు అంటే ఇది సమూలంగా ఉపయోగపడుతుంది అన్నమాట. వేరు, కాండం, ఈనెలు, ఆకులు, కాయలు అన్నీ సమూలంగా ఉపయోగపడుతుంది. దీన్ని తెచ్చి శుభ్రపరచుకొని ముద్దలాగా నూరుకొని పరగడుపుని తిన్నామంటే ఈ వైరస్లన్నిటికీ చాలా ఉపయోగపడి లివర్ని కాపాడుతుంది. నెంబర్ 3 షుగర్ నియంత్రణ, డయాబెటీస్ నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలోనూ ఉపయోగపడుతుంది. నెంబర్ 4 మూత్ర సంబంధ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. దాన్ని తగ్గించడంలోనూ ఈ నేల ఉసిరి ఉపయోగపడుతుంది. నెంబర్ 5 ఏంటంటే జ్వరము, ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్
వచ్చినప్పుడు ఈ నేల ఉసిరి కషాయంగా కానీ పౌడర్లో తేనె కలుపుకొని తాగడం వల్ల కానీ ఇట్లా ఏదో విధంగా ఇంటేక్ తీసుకోవడం వలన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. నెంబర్ 6 హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే బీపీని నియంత్రించడంలోనూ, ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలోనూ ఇది నేల ఉసిరి ఉపయోగపడుతుంది. నెంబర్ 7 స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఎలాగంటే పుండ్లు, దద్దుర్లు, ఇంకా గాయాలు ఇలా ఉన్నప్పుడు ఇది నూరి ఆ గాయాల మీద, ఆ పుండ్ల మీద పట్టుగా వేసామంటే గాయాలు తగ్గుముఖం పడతాయి, తొందరగా మానేందుకు అవకాశం ఉంటుంది. ఇంకోటి వచ్చి ఎగ్జిమా, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ అలర్జీ, మొటిమలు, చిన్న చిన్న పుండ్లు వీటన్నిటికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో బాగా నూరి వాటి మీద పట్టులాగా వేయడం కానీ లేదా డ్రై పౌడర్ తెచ్చుకొని అది పూసుకొని వాడుకోవడం కానీ ఈ విధంగా చేసుకున్నామంటే చర్మ సమస్యలు సమూలంగా పోతాయి అన్నమాట. ఈ ఆకుల పేస్ట్లో కొంచెం పసుపు, మన వంటగదిలో దొరికేటటువంటి యాంటీబయాటిక్ ఇది కలిపి వాడామంటే చాలా త్వరగా తగ్గుతుంది. ఈ నేల ఉసిరి ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేసి వాపు, ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది అన్నమాట, ఈ చర్మ సమస్యలకు ముఖ్యంగా. నెంబర్ 8 డైజెస్టివ్ హెల్త్ అంటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఇది కడుపు నొప్పిని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని, నెక్స్ట్ వచ్చి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో ఈ నేల ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. అంటే కషాయంగా కానీ, పౌడర్ని తేనెతో కలిపి కానీ లేదా పాలతో కలిపి తాగడం కానీ, పౌడరు కలుపుకొని ఈ విధంగా ఇంటేక్ కడుపులోకి తీసుకోవడం వల్ల డైజెస్టివ్ హెల్త్ చాలా చాలా మెరుగుపడుతుంది అన్నమాట. ఇక నెంబర్ 9 ఇమ్యూనిటీని మెరుగుపరచడంలో అంటే రోగనిరోధక శక్తిని పెంచడం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీస్ లేకపోవడం వల్ల తరచూ జలుబులు, జ్వరాలు ఇట్లా వస్తూ ఉంటాయి. దీన్ని వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగడంలో ఇది చాలా సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఇక నేల ఉసిరిలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నేల ఉసిరి ఫైనల్గా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. డయూరిటిక్గా కూడా పనిచేస్తుంది. అంటే మూత్రం సాఫీగా రావడానికి యూజ్ అవుతుందన్నమాట. కానీ మనం ఏముందిలే ఇది పిచ్చి మొక్కే కదా అనుకుంటాం కదండి. దీంట్లో ఎంత మంచి ఔషధ గుణాలు ఉన్నాయో చూసారా. కానీ అండి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నప్పటికీ అది దీర్ఘకాలంగా తగ్గకపోతే మాత్రం డాక్టర్ సలహా తీసుకొని మందులు వాడాల్సిందేనండి. ఇది కొంతవరకు మాత్రమే. ఇది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అని ఎక్కువ మోతాదులో వాడకూడదండి. ఎక్కువ మోతాదులో వాడితే వికటిస్తుంది. ఇంకొక విషయం వచ్చి గర్భిణీ స్త్రీల విషయంలో, పిల్లల విషయంలో ఇది జాగ్రత్తగా వాడుకోవాలి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి, పిల్లల విషయంలో కానీ గర్భిణీ స్త్రీల విషయంలో కానీ. ఇంకోటి వచ్చి దీర్ఘకాల వ్యాధులు ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇది డాక్టర్ సలహా మీద మాత్రమే వాడాలి. అలా అని చెప్పి ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.